My dear students, in this class, let us try to know the significance of respiration and also the various components involved in the process of respiration. ఈరోజు క్లాస్లో మనం ఎన్ని రకాల శ్వాసక్రియాంగాలు ఉన్నాయి, శ్వాసక్రియ అంటే ఏమి, దాని ప్రాధాన్యత ఏమి అనే అంశాలను చర్చించుకుందాం. నిజానికి శ్వాసక్రియ గురించి తెలుసుకోవడం అంటే మన ఊపిరి గురించి మనం తెలుసుకోవడం. అంటే ఇవన్నీ ఊపిరికి సంబంధించిన కబుర్లు, ఊపిరి కబుర్లు అని చెప్పొచ్చు. దీనికి శాస్త్రీయతను జోడించి ఎన్ని రకాల శ్వాసక్రియాంగాలు ఉంటాయి, ఎన్ని రకాల శ్వాసక్రియ పద్ధతులు ఉంటాయి, ఏ విధంగా శ్వాసక్రియలో శక్తి విడుదలవుతుంది అనే అంశాలను ఒకదాని తరువాత ఒకటి శాస్త్రీయంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ నిక్నేమ్డ్ యాజ్ క్యాలరీ బర్నర్ అండ్ ఎనర్జీ ప్రొవైడర్. మన మొత్తం శరీరానికి శక్తినిచ్చేటటువంటి వ్యవస్థ ఏది అంటే శ్వాసక్రియా వ్యవస్థ. అందుకే దీనిని క్యాలరీ బర్నర్ అని, ఎనర్జీ ప్రొవైడర్ అని వ్యవహరిస్తారు. అంటే సాధారణంగా జీర్ణక్రియలో పిండి పదార్థాల జీర్ణక్రియకు అంత్య పదార్థంగా ఏర్పడే గ్లూకోజ్ ఇంధనంగా పనిచేస్తుంది. గ్లూకోజ్ యాక్ట్స్ యాజ్ ఎ ఫ్యూయల్ అండ్ దిస్ ఫ్యూయల్ ఇన్ presence of oxygen will get burnt to provide energy in the form of ATP. అంటే జీర్ణక్రియలో ఏర్పడిన అంత్య పదార్థమైనటువంటి గ్లూకోజ్ ఇంధనంగా పనిచేసి ఆమ్లజని సమక్షంలో అది మండుతుంది. ఆమ్లజని సమక్షంలో మండే ప్రక్రియ ద్వారా ఏటీపీ రూపంలో ఉష్ణం ఉత్పత్తి అయ్యి మీ శరీరం వెచ్చగా తయారవుతుంది. అంటే శరీరాన్ని ముట్టుకున్నప్పుడు వెచ్చగా ఉంటే మీరు బతికున్నట్టు లెక్క, శరీరాన్ని ముట్టుకున్నప్పుడు ఐస్ గడ్డలాగా చల్లగా ఉంటే చనిపోయినట్టు లెక్క. దిస్ ఈజ్ ద రీజన్ వై రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ కాల్డ్ క్యాలరీ బర్నర్ అండ్ ఎనర్జీ ప్రొవైడర్. బికాస్ ద ఫ్యూయల్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్, it interacts with oxygen, liberating ATP in the form of heat. Respiration is a process where oxygen is taken in to oxidize the food. అంటే మీరు తీసుకున్నటువంటి ఆహార పదార్థాలను ఆక్సీకరణ చేయడానికి ఆమ్లజని అవసరం కాబట్టి ఈ ఆమ్లజనిని అందజేస్తే దానినే శ్వాసక్రియ అంటారు. ఇట్ ఈస్ ఎ కెటబాలిక్ ప్రాసెస్. రిలీజ్డ్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. అంటే శ్వాసక్రియలో విడుదలైనటువంటి శక్తి ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. దీన్నే అడినోజైన్ ట్రైపాస్పేట్ అని కూడా వ్యవహరిస్తారు. దెర్ ఆర్ 2 types ఆఫ్ రెస్పిరేషన్స్, ఇండైరెక్ట్ రెస్పిరేషన్ అండ్ డైరెక్ట్ రెస్పిరేషన్. 2 రకాల శ్వాసక్రియ పద్ధతులు ఉన్నాయి. ఒకదాన్ని ఇండైరెక్ట్ రెస్పిరేషన్ అంటారు, ఇంకోదాన్ని డైరెక్ట్ రెస్పిరేషన్ అంటారు. ఇన్ ఇండైరెక్ట్ రెస్పిరేషన్ దెర్ ఇస్ నో డైరెక్ట్ కాంటాక్ట్ విత్ బాడీ సెల్స్ అండ్ రెస్పిరేటరీ మీడియం. సో ఇండైరెక్ట్ రెస్పిరేషన్లో ఆమ్లజనితో కణాలకు లేదా కణజాలాలకు ప్రత్యక్ష సంబంధం ఉండదు. ఏదో ఒక పదార్థం మాధ్యమంగా, యానకంగా పనిచేస్తుంది. అది నీళ్లు కావచ్చు, గాలి కావచ్చు. ఉదాహరణకి మానవుల్లో క్షీరదాలలో లేదా సకశేరుకాలలో ఎక్కువగా ఈ ఇండైరెక్ట్ రెస్పిరేషనే జరుగుతుంది. మనం గాలిలో ఉన్న ఆమ్లజన్ని పీల్చుకుంటాం. అది మొదట ఊపిరితిత్తులకు చేరి అక్కడి నుంచి హిమోగ్లోబిన్లో కరిగి నిదానంగా కణజాలాలకు వ్యాప్తి చెందుతుంది. అంతేగాని మనలో ప్రతి కణము, కణజాలము ఆమ్లజనితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండదు. సో ఇన్ ఇండైరెక్ట్ రెస్పిరేషన్ దేర్ షుడ్ బి వన్ మీడియం. ఇట్ మే బి వాటర్ ఆర్ ఇట్ మే బి ఎయిర్ వేర్ ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్. అండ్ there are certain respiratory surfaces in the body which absorb this oxygen that is present either in water or in air.
So the tissues are not in direct contact with oxygen. Such respiration where the tissues are not in direct contact with oxygen is called indirect respiration, and there should be some sort of medium, either water or air. So this respiratory medium is the source of oxygen. అంటే ఈ మాధ్యమం ఉంది కదా, గాలి కానీ నీరు కానీ ఆమ్లజనికి కేంద్రస్థానంగా, ఆమ్లజని మూలస్థానంగా పనిచేస్తుంది, లేదా ఆమ్లజని ఉత్పత్తి స్థానంగా పనిచేస్తుంది. దట్ ఈస్ అబౌట్ ఇండైరెక్ట్ రెస్పిరేషన్. అండ్ కమింగ్ టు డైరెక్ట్ రెస్పిరేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఈజ్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఆక్సిజన్. దెర్ ఈస్ నో బ్లడ్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్. ద ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ ఈజ్ డిఫ్యూజన్. డైరెక్ట్ రెస్పిరేషన్లో యానకం ఉండదు, మాధ్యమం ఉండదు. శరీరంలోని అన్ని కణాలు, కణజాలాలు ఆమ్లజనితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి. వీటిల్లో రక్తం ఉండదు, ఉన్నా కూడా దానికి శ్వాసవాయువుల రవాణా సామర్థ్యం ఉండదు. అటువంటి శ్వాసక్రియా పద్ధతిని డైరెక్ట్ రెస్పిరేషన్ అని వ్యవహరిస్తారు. ప్రోటోజోవన్స్, ఈ డైరెక్ట్ రెస్పిరేషన్లో ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాము. ప్రోటోజోవన్స్ ఆఫర్ ఏ ప్రైమరీ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ డైరెక్ట్ రెస్పిరేషన్ because there are no separate respiratory organs, and the oxygen that is dissolved in water enters into the body through diffusion. అంటే ప్రోటోజోవాలో ప్రత్యేకమైనటువంటి శ్వాసక్రియాంగాలు ఏమీ ఉండవు. సింపుల్గా నీళ్లల్లో కరిగినటువంటి ఆమ్లజని శరీర ఉపరితలం నుంచి వ్యాపన పద్ధతి ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. అదే కార్బన్ డయాక్సైడ్ అయితే అదే వ్యాపన పద్ధతి ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ప్రోటోజోవన్స్, ద ప్రిన్సిపల్ ఆర్ ద కాన్సెప్ట్ బిహైండ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ diffusion. Diffusion occurs through general body surface. Sponges and coelenterate also respire through general body surface involving the same process, namely diffusion. స్పంజికలు మరియు సీలెంటరేటా జీవుల్లో కూడా ఇదే విధంగా శ్వాసక్రియ వ్యాపన పద్ధతి ద్వారా జరుగుతుంది. అదే కీటకాల దగ్గరికి వచ్చేసరికి, కీటకాలలో బాగా శాఖోపశాఖలుగా విభజన చెందబడినటువంటి ఒక వాయునాళ వ్యవస్థ, దీనినే ట్రాకియల్ వ్యవస్థ అని కూడా అంటారు. ఆ వ్యవస్థ, ట్రాకియల్ వ్యవస్థ కనిపిస్తుంది. కీటకాలలో రక్తం ఉన్నప్పటికీ కీటకాల యొక్క రక్తంలో హిమోగ్లోబిన్ ఉండదు, కాబట్టి తెల్లగా ఉంటుంది. కీటకాల రక్తానికి శ్వాసవాయువుల రవాణా సామర్థ్యం ఉండదు. కీటకాల రక్తానికి శ్వాసవాయువుల రవాణా సామర్థ్యం లోపించినప్పటికీ కీటకాలలో ఉన్నటువంటి వాయునాళ వ్యవస్థ ద్వారా ప్రతి కణానికి, ప్రతి కణజాలానికి ఆమ్లజని ప్రత్యక్షంగా సరఫరా చేయబడుతుంది. సో ఇన్ ఇన్సెక్ట్స్, విచ్ ఆర్ ద టిపికల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ డైరెక్ట్ రెస్పిరేషన్, you can find a tracheal system. Tracheal system is a system of branched tubes which reach each and every cell, and this trachea pour oxygen directly onto the surface of the cell, onto the surface of the tissue. That means in case of insect, each and every cell is bathed in the oxygen. That is the reason why insects are highly active animals on the entire earth. నెక్స్ట్, ఫిషెస్ ఎగ్జిబిట్ బ్రాంకియల్ రెస్పిరేషన్. ఇక్కడ ఫిషెస్ దగ్గరికి వచ్చేసరికి అఫ్కోర్స్ ఇండైరెక్ట్ రెస్పిరేషన్ కనపడుతుంది, మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. అర్త్వామ్ ఎగ్జిబిట్స్ క్యూటేనియస్ రెస్పిరేషన్. వానపాముల్లో చర్మీయ శ్వాసక్రియ కనపడుతుంది. అందుకే వానపాము చర్మాన్ని బ్లాటింగ్ పేపర్తో అద్దేస్తే చర్మం ఎండిపోయి శ్వాసక్రియ స్తంభించి వానపాము చనిపోతుంది. If the skin of earthworm is dried with blotting paper, it simply dies due to asphyxiation. Asphyxiation means suffocation. Frog exhibits cutaneous, buccopharyngeal and pulmonary respiration. కప్పలో చర్మీయ శ్వాసక్రియ, ఆస్య గ్రసనీకుహర శ్వాసక్రియ మరియు పుపుస శ్వాసక్రియ మూడు జరుగుతాయి. If the skin of frog is dried with blotting paper, frog also meets the same fate of death because of failure of cutaneous respiration.
అండ్ మీరు ఎప్పుడైనా కప్పను గమనిస్తే కప్ప యొక్క ఆస్యగ్రసని కుహరం యొక్క కింది భాగం పైకి కిందికి కదులుతూ ఉంటుంది. ఇది ఆస్యగ్రసని కుహర శ్వాసక్రియ జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఒక సంకేతం. ఇఫ్ యు స్టిచ్ ద మౌత్ ఆఫ్ ఫ్రాగ్ విత్ సమ్ మెటీరియల్, ఇట్ ఆల్సో డైస్ డ్యూ టు ఫెయిల్యూర్ ఆఫ్ బకోఫారెంజియల్ రెస్పిరేషన్. అంటే కప్పలో 3 రకాల శ్వాసక్రియలు జరుగుతాయి: చర్మీయ శ్వాసక్రియ, ఆస్యగ్రసని కుహర శ్వాసక్రియ మరియు పుపుస శ్వాసక్రియ. ఎండోపారాసైట్స్ నార్మలీ రెస్పైర్ అనెరోబికలీ. ముఖ్యంగా ఆంతర పరాన్న జీవులు, అంటే మన శరీరం లోపల పరాన్న జీవనాన్ని గడిపే జీవులు అవాయు శ్వాసక్రియను జరుపుకుంటాయి. దీనికి కారణం ఏమంటే లోపల మిగిలిన భాగాల్లో, ఊపిరితిత్తులు కాక మిగిలిన భాగాల్లో ఆమ్లజని దొరికే అవకాశం చాలా తక్కువ కాబట్టి ఇవి అవాయు శ్వాసక్రియను జరుపుకుంటాయి. సో ఎండోపారాసైట్స్ విచ్ ఆర్ లివింగ్ ఇన్ ఏరియాస్ అదర్ దెన్ లంగ్స్, దే నార్మలీ exhibit anaerobic respiration because the probability of getting oxygen in those environments are very, very remote. Air sacs and parabronchi are present in birds. పక్షులలో ఎయిర్ సాక్స్ అనే నిర్మాణాలు ఉండడం వల్ల ముఖ్యంగా పక్షుల్లో డబుల్ వెంటిలేషన్ జరుగుతుంది, ద్వంద్వ శ్వాసక్రియ జరుగుతుంది. Birds exhibit double ventilation where lungs are filled with oxygen during both exhalation and also inhalation. అంటే ఉచ్ఛ్వాసమప్పుడు నిశ్వాసమప్పుడు కూడా పక్షుల ఊపిరితిత్తులు ఆమ్లజని చేత నింపబడతాయి కాబట్టి దీనిని ద్వంద్వ శ్వాసక్రియ అంటారు. పక్షుల జీవక్రియ రేటు చాలా అధికంగా ఉండడం వల్ల ఈ ద్వంద్వ శ్వాసక్రియ జరగడం అనేది పక్షుల్లో ఒక జీవితావసరం. In yeast, glucose yields ethyl alcohol and carbon dioxide. ఈస్ట్ అని కొన్ని కణాలు ఉన్నాయి, ఈస్ట్ కణాలని కొన్ని కణాలు. వీటిలో అవాయు శ్వాసక్రియ జరగడం వల్ల గ్లూకోజ్ నుంచి ఏం ఏర్పడుతుంది అంటే ఇథైల్ ఆల్కహాల్ మరియు కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. కాబట్టి ఈస్ట్ను ఉపయోగించి కిణ్వ ప్రక్రియ లేదా పులియబెట్టడం లాంటి ప్రక్రియలను జరిగేలా చేస్తారు. దీని నుంచి ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. ఇన్ బ్యాక్టీరియా అండ్ మజిల్స్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ అనెరోబిక్ రెస్పిరేషన్ ఇస్ లాక్టిక్ యాసిడ్. అంటే ఈస్టులో అవాయు శ్వాసక్రియ జరిగితే ఇథైల్ ఆల్కహాల్ అంత్య పదార్థంగా ఏర్పడుతుంది. బ్యాక్టీరియాలో కానీ కండరాల్లో కానీ అవాయు శ్వాసక్రియ జరిగితే లాక్టిక్ ఆమ్లము అంత్య పదార్థంగా ఏర్పడుతుంది. అందుకే కండరాలలో అవాయు శ్వాసక్రియ జరుగుతూ ఉంది అంటే అర్థం ఏమంటే అక్కడ ఆమ్లజని అధమరణం ఏర్పడింది, ఆమ్లజని లోటు ఏర్పడింది. అంటే మనం ఎక్కువగా కండరాలను పనికి గురి చేస్తే, గ్లానికి గురి చేస్తే ఏమవుతుందంటే ఆమ్లజని సరిగా అందక వాయు శ్వాసక్రియ జరుపుకునేటటువంటి కండరాలు దేనిలోకి ప్రవేశిస్తాయంటే అవాయు శ్వాసక్రియ దశలోకి ప్రవేశించి లాక్టిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తాయి. అలాంటప్పుడే అలసట వస్తుంది. So in case of muscle, when there is oxygen debt, when there is deficiency of oxygen due to some reason, due to higher exertion, if there is sudden drop in the availability of oxygen, in such cases, muscles will shift over to anaerobic respiration from aerobic respiration. అలాంటప్పుడే లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. Accumulation of lactic acid leads to muscle fatigue. I hope you have understood the difference between anaerobic respiration that is taking place in the yeast and that is taking place in the bacteria and the muscle. In case of yeast, ethyl alcohol is the end product of anaerobic respiration, whereas in case of bacteria and muscle, lactic acid is the end product of anaerobic respiration. Normally in muscles, aerobic respiration only occurs. But if the muscle is exerted beyond certain limits, leading to oxygen depletion, in such cases, the muscle will shift over from aerobic phase to anaerobic phase, leading to the accumulation of lactic acid. And accumulation of lactic acid within the muscle causes
మజిల్ ఫెటీగ్. Anaerobic respiration is a low energy yielding process. Anaerobic respiration occurs even in mature RBC. Muscle may shift over to anaerobic process in case of oxygen debt. అవాయ శ్వాసక్రియలో చాలా తక్కువగా శక్తి విడుదలవుతుంది. బాగా పరిపక్వత చెందినటువంటి ఎర్ర రక్త కణాలలో కూడా అనరోబిక్ రెస్పిరేషన్ అంటే అవాయ శ్వాసక్రియ జరుగుతుంది. ఇక ఎక్స్టర్నల్ రెస్పిరేషన్, బాహ్య శ్వాసక్రియ ఎలా జరుగుతుంది, బాహ్య శ్వాసక్రియాంగాలు ఏవి అనే అంశాలని నేర్చుకుందాం. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ ఈజ్ కాల్డ్ బ్రీతింగ్ ఆర్ వెంటిలేషన్. ఈ బాహ్య శ్వాసక్రియనే సింపుల్గా ఊపిరి పీల్చుకొని వదలడం అని వ్యవహరిస్తారు. నో ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. ఈ బాహ్య శ్వాసక్రియలో ఎటువంటి శక్తి ప్రత్యక్షంగా విడుదల కాదు. ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఏ ఫిజికల్ ప్రాసెస్. ఇది కేవలం ఒక భౌతికమైన చర్య, రసాయనిక చర్య కాదు. ఈ బాహ్య శ్వాసక్రియలో శ్వాసక్రియాంగాలు ఆమ్లజని చేత నింపబడతాయి. ఆమ్లజని లోపలికి తీసుకోబడుతుంది, కార్బన్ డయాక్సైడ్ బయటకు వదలబడుతుంది, అంతే. ఇంటర్నల్ రెస్పిరేషన్ అక్కర్స్ అట్ సెల్యులార్ లెవెల్ అండ్ ఇట్ ఈస్ ఎ ఫిజికో కెమికల్ ప్రాసెస్. అదే కణాంతస్థ శ్వాసక్రియ, కణం లోపల జరిగే శ్వాసక్రియ, మైటోకాండ్రియాలో జరిగే శ్వాసక్రియ ఒక భౌతిక జీవ రసాయనిక చర్య. దీనిలో మాత్రమే శక్తి ఏటీపీ రూపంలో విడుదలవుతుంది. ఇక పాత్వే ఆఫ్ హ్యూమన్ రెస్పిరేషన్, మానవునిలో బాహ్య శ్వాసక్రియాంగాలు ఏవి అనే అంశాలను నేర్చుకుందాం. మొదట వచ్చేది ఎక్స్టర్నల్ నాస్ట్రల్స్. వీటినే బాహ్య నాసికా రంధ్రాలు అని కూడా అంటారు. ఎక్స్టర్నల్ నాస్ట్రల్స్ లీడ్ టు నేసల్ చేంబర్. బాహ్య నాసికా రంధ్రాలు నాసికా కుహరంలోకి తెరుచుకుంటాయి. తరువాత ఇది నేసోఫారింగ్స్లోకి, అంటే నాసికా గ్రసని అని ఒక భాగం ఉంటుంది, దాంట్లోకి తెరుచుకుంటుంది. నేసోఫారింగ్స్ లీడ్స్ టు లారింగ్స్. లారింగ్స్ అంటే స్వరపేటిక, స్వరపేటికలోనికి తెరుచుకుంటుంది. ఫ్రమ్ లారింగ్స్ ఇట్ రీచెస్ ట్రెకియా, వాయునాళంలోకి తెరుచుకుంటుంది. ట్రెకియా నుంచి ప్రైమరీ బ్రాంకై, సెకండరీ బ్రాంకై, టర్షరీ బ్రాంకై, బ్రాంకియోల్స్ మరియు వాయుగోణులు అంటే ఆల్వియోలై, ఇలాంటివి చిట్ట చివరికి ఏర్పడతాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ external respiration pathway. External nostrils lead to nasal chamber, which in turn leads to nasopharynx. Nasopharynx leads to larynx. Larynx leads to trachea. Trachea enters into primary, secondary, tertiary bronchi, and ultimately they end with alveoli. And alveoli are the structural and functional units of the lungs. ఇక్కడ మీరు నేసల్ చేంబర్ని గమనించండి, నాసికా కుహరాన్ని గమనించండి. 3 నిర్మాణాలు, స్కెలటల్ స్ట్రక్చర్స్ కనపడతాయి. టర్బినల్స్ అంటారు వీటిని, లేదా కాంకే అని కూడా వ్యవహరిస్తారు. నేసల్ చేంబర్ ఈజ్ సపోర్టెడ్ బై 3 ట్విస్టెడ్ skeletal structures, namely conchae or turbinals. Nasal chamber is divided by nasal septum. నాసికా కుహరాన్ని 2 గదులుగా విభజిస్తూ నాసికా విదరం ఉంటుంది. నేసల్ చేంబర్ హ్యాస్ 3 zones, namely vestibular part, respiratory part, olfactory part. వెస్టిబులర్ భాగమని, శ్వాసక్రియ భాగమని, ఘ్రాణ భాగమని 3 భాగాలు నాసికా కుహరంలో ఉంటాయి. వెస్టిబులర్ రీజన్ హ్యాస్ ఆయిల్ గ్లాండ్స్ అండ్ హెయిర్. నాసికలో శైలికలు అంటే రోమాలు మరియు ఆయిల్ గ్లాండ్స్ తైల గ్రంథులు ఉన్న భాగాన్ని వెస్టిబ్యులర్ భాగం అంటారు. రెస్పిరేటరీ పార్ట్ యాక్ట్స్ యాజ్ ఎ న్యాచురల్ ఎయిర్ కండిషనర్. శ్వాసక్రియ భాగము సహజ సిద్ధమైన ఎయిర్ కండిషనర్ గదిలాగా పనిచేస్తుంది. దిస్ హ్యాస్ 3 ట్విస్టెడ్ బోనీ ప్లేట్స్ కాల్డ్ టర్బినల్స్ ఆర్ కాంకే. ఇంతకుముందు చూపించాను ఆ కాంకే ఎలా ఉంటుందనేది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కనపడతా ఉంది కాంకే. మీకు ఈ స్లైడ్లో మీకు కనపడుతుంది చూడండి. యూ గో టు
the previous slide. Here you can see that this one, these three structures. Okay, now let us go to the next part of the discussion. Now, conch are covered with the mucous membrane. Conch are useful in increasing the surface of nasal chamber. అంటే ఈ టర్మినల్స్ అనేవి ఏం చేస్తాయంటే నాసికా కుహర వైశాల్యాన్ని కొద్దిగా పెంచడానికి సహకరిస్తాయి. ఆల్ఫాక్టరీ పార్ట్ ఈజ్ లైన్డ్ విత్ ఆల్ఫాక్టరీ ఎపిథీలియం. అంటే ఈ గ్రాణ భాగంలో గ్రాణ ఉపకళా కణజాలం ఉంటుంది. ఇది వాసనను పసిగట్టడానికి సహకరిస్తుంది. ఫారింక్స్ ఇస్ ద క్రాస్ రోడ్స్ ఫర్ బోత్ ఎయిర్ అండ్ ఫుడ్ అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ వాటర్. గ్రసనిలో వాయువులు, ఆహారము, నీరు మూడు ప్రయాణిస్తాయి. నీరు, ఆహారము జీర్ణనాళంలోనికి ప్రవేశిస్తే గ్రసని నుంచి స్వరపేటికలోకి మరియు అక్కడి నుంచి ట్రకియాలోనికి వాయువులు మాత్రమే ప్రవేశిస్తాయి. ఇట్ ఓపెన్స్ ఇన్ టు విండ్ పైప్ త్రూ గ్లాటిస్. అంటే గ్రసని వాయునాళంలోకి ట్రాకియాలోనికి దేని ద్వారా తెరుచుకుంటుందంటే గ్లాటిస్ అనే రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. గ్లాటిస్ ఇస్ ప్రొటెక్టెడ్ బై ఎ ట్రయాంగులర్ ఫ్లాప్ కాల్డ్ ఎపిగ్లాటిస్. గ్లాటిస్ను కప్పి ఉంచుతూ ఉపజిహ్విక అనే నిర్మాణం ఉంటుంది. అంటే ఆహారాన్ని మింగేటప్పుడు గ్లాటిస్ని ఉపజిహ్విక కప్పేస్తుంది. అదే శ్వాసక్రియ జరిగేటప్పుడు, బ్రీతింగ్ జరిగేటప్పుడు ఉపజిహ్విక ఓపెన్ అయి లారెంగ్స్లోకి, ట్రకియాలోకి ఏమెళ్తుంది అంటే గాలి ప్రవేశిస్తుంది. ఇవి అఫ్కోర్స్ స్వరపేటికను ఆవరించి ఉన్నటువంటి లేదా సపోర్ట్ చేసేటటువంటి లేదా ఆధారాన్ని కల్పించేటటువంటి నిర్మాణాలు. హియర్ యూ కెన్ సీ వేరియస్ కార్టిలేజెస్. లారెంగ్స్ ఈజ్ కాల్డ్ వాయిస్ బాక్స్ ఆర్ సౌండ్ బాక్స్. లారెంగ్స్నే స్వరపేటిక అని వ్యవహరిస్తారు. అంటే శబ్దోత్పత్తికి ఇది సహకరిస్తుంది. ఇప్పుడు నేను లెసన్ చెప్తున్నాను అంటే నా లారెంగ్స్ అద్భుతంగా పనిచేస్తూ ఉంది కాబట్టి నేను లెసన్ చెప్పగలను. లారెంగ్స్ ఈజ్ సపోర్టెడ్ బై 9 కార్టిలేజెస్. స్వరపేటికను ఆశ్రయించి లేదా స్వరపేటికకు ఆధారాన్ని కల్పిస్తూ 9 మృదులాస్థి ఫలకాలు ఉంటాయి. వాటిలో ద్వంద్వ ఫలకాలు ఉన్నాయి, మృదులాస్థి ఫలకాలు, అద్వంద్వ ఫలకాలు కూడా ఉన్నాయి. అన్పెయిర్డ్ కార్టిలేజెస్ వచ్చి అంటే అద్వంద్వ మృదులాస్థి ఫలకాలు వచ్చి థైరాయిడ్, క్రికాయిడ్, ఎపిగ్లాటిస్. సో థైరాయిడ్, క్రికాయిడ్, ఎపిగ్లాటిస్ ఆర్ అన్పెయిర్డ్ కార్టిలేజెస్. యూ కెన్ సీ హియర్ దిస్ ఈజ్ ఎపిగ్లాటిస్. సో అదేవిధంగా థైరాయిడ్ కార్టిలేజ్ ఇక్కడ కనపడుతూ ఉంది, చూడండి ఏ విధంగా ఉందనేది మీకు తెలుస్తుంది. సో లైక్ దట్ క్రికాయిడ్ కార్టిలేజ్ ఇక్కడ కనపడతా ఉంది. ఇవి వచ్చి దీస్ ఆర్ అన్పెయిర్డ్ కార్టిలేజెస్. అదేవిధంగా పెయిర్డ్ కార్టిలేజెస్ కార్నికులేట్, ఎరిటినాయిడ్స్ అండ్ క్యూనిఫామ్ అని ద్వంద్వ మృదులాస్థి ఫలకాలు కూడా స్వరపేటికలో మీకు కనిపిస్తాయి. ఎపిగ్లాటిస్ ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ ఫుడ్ ఇంటూ ట్రకియా డ్యూరింగ్ స్వాలోయింగ్. అంటే ఆహారాన్ని మింగినప్పుడు స్వరపేటిక మీద మూతలాగా పడిపోయి ఉపజిహ్విక ఆహార పదార్థాలు శ్వాసనాళంలోకి ప్రవేశించకుండా నియంత్రిస్తుంది. ఫైబర్స్ ప్రజెంట్ బిట్వీన్ థైరాయిడ్ అండ్ అరిటెనాయిడ్ కార్టిలేజెస్ ఆర్ కాల్డ్ ట్రూ వోకల్ కార్డ్స్. థైరాయిడ్ మృదులాస్థి ఫలకానికి, అరిటెనాయిడ్ మృదులాస్థి ఫలకానికి మధ్యలో ఉన్నటువంటి తంతువులనే స్వరతంత్రులు అని వ్యవహరిస్తారు. స్పేస్ బిట్వీన్ వోకల్ కార్డ్స్ అండ్ అరిటెనాయిడ్ కార్టిలేజెస్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ రిమాగ్లాటిడిస్. స్వరతంత్రువులకి మరియు అరిటెనాయిడ్ మృదు ఫలకాలకి మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని రిమాగ్లాటిడిస్ అని వ్యవహరిస్తారు. లారింజియల్ ప్రామినెన్స్ ఫార్మ్డ్ బై థైరాయిడ్ కార్టిలేజ్ ఈజ్ కాల్డ్ ఆడమ్స్ యాపిల్. థైరాయిడ్ మృదులాస్థి ఫలకము కొద్దిగా పొడుచుకొని వచ్చినట్టు మగవాళ్లలో కనపడుతుంది. ఈ విధంగా ఇలా కనపడుతుంది. సో ఇక్కడ మీరు గమనించండి, థైరాయిడ్ ఇక్కడ లారెంజియల్ ప్రామినెన్స్ అని అంటున్నారు కదా, అది మగవాళ్లలో ఈ విధంగా కనపడుతుంది. మగవారిలో దీన్నే యాడమ్స్ యాపిల్ అంటారు. ఎందుకంటే బైబిల్లో యాడమ్
యాపిల్ని మింగితే అది ఇలా మారిపోయిందని పెద్దవాళ్ళు చెప్తుంటారు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద లారింజియల్ ప్రామినెన్స్ ఫార్మ్డ్ బై ద థైరాయిడ్ కార్టిలేజ్. In males, vocal cords are thicker and longer. Low pitch voice is the characteristic feature of males. High pitch voice is the unique feature of children and women. స్త్రీలలో మరియు చిన్నపిల్లల్లో స్వరం యొక్క స్థాయి భేదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మగవాళ్లలో స్వరం యొక్క స్థాయి భేదం చాలా తక్కువగా ఉంటుంది. False vocal cords are simply the folds of mucous membrane. Now, this is trachea. Here you can see the trachea. ఇది అయిపోయింది. యాడమ్స్ యాపిల్ గురించి చెప్పేశాం, థైరాయిడ్ కార్టిలేజ్ అంటే స్వరపేటిక వీటిని గురించి చెప్పేశాం. ఇది వాయునాళం ట్రకియా. దిస్ ఈజ్ 12 centimeters ఇన్ ఇట్స్ లెంత్ అండ్ లైన్ బై సి షేప్డ్ ఇన్కంప్లీట్ కార్టిలేజినస్ రింగ్స్. అంటే ఈ వాయునాళము ముఖ్యంగా క్షీరదాలలో, మానవుడితో పాటుగా ముఖ్యంగా అన్ని క్షీరదాలలో సి ఆకారపు మృదులాస్థి వలయాల చేత సపోర్ట్ చేయబడతాయి. అదే పక్షుల్లో అయితే ఇవి సి ఆకారంలో ఉండవు, ఇవి ఎముకల చేత చేయబడి ఉంటాయి పక్షుల్లో. పక్షులలో ట్రాకియాకు ఆధారాన్ని ఇస్తూ సంపూర్ణ అస్థి వలయాలు ఉంటాయి. కానీ మానవుడిలో మరియు ఇతర క్షీరదాలలో ట్రకియా ఇస్ సపోర్టెడ్ బై ఇన్కంప్లీట్ సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్. And this trachea is lined internally by pseudo-stratified ciliated columnar epithelium. వాయునాళాన్ని ఆవరించి మిథ్యాస్థరిత శైలికామయ స్తంభాకార ఉపకళాకణజాలం ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఈ ట్రకియా అంటే యూ అబ్జర్వ్ దిస్ ట్రకియా ఈజ్ bifurcated into 2 branches. So now let us go to the next slide. When air is forced through larynx, vocal cords vibrate to produce sounds. The pitch of sound depends on tension of vocal cords. Now, lungs are present in the thoracic cavity. ఉరక్కుహరంలో ఊపిరితిత్తులు ఉంటాయి. Lungs are surrounded by a double layered membrane called pleura. ఊపిరితిత్తులను ఆవరించి ఉన్నటువంటి పొరను, త్వచాన్ని ప్లూరా లేదా పుపుస త్వచము అని వ్యవహరిస్తారు. రైట్ లంగ్ హ్యాస్ 3 lobes అండ్ లెఫ్ట్ లంగ్ హ్యాస్ ఓన్లీ 2 lobes. నంబర్ ఆఫ్ ఆల్వియోలై ఇన్ హ్యూమన్ లంగ్స్ ఇస్ 300 million. అంటే మన ఒక ఊపిరితిత్తి తీసుకుంటే ఒక్కొక్క ఊపిరితిత్తులో 150 మిలియన్లు, అంటే 2 ఊపిరితిత్తులు తీసుకుంటే 300 మిలియన్ల ఆల్వియోలై ఉంటాయి. వీటిని బయటికి తీస్తే మీరు ఒక 2-3 టెన్నిస్ మైదానాలను తయారు చేయొచ్చు. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ప్లూరా ఈస్ కాల్డ్ ప్లూరసీ. ప్లూరల్ ఫ్లూయిడ్ ఈస్ ప్రెజెంట్ బిట్వీన్ ప్లూరల్ మెంబ్రెయిన్స్. 2 పుపుస త్వచాల మధ్య ప్లూరల్ ఫ్లూయిడ్ ఉంటుంది, ఒక ద్రవ పదార్థం ఉంటుంది. ఇది ఒక స్నిగ్ధతనిస్తుంది. అంటే 2 గాజు పలకల మధ్య ఒక నీటి బిందువు పడితే గాజు పలకలు ఏ విధంగా ఒకదాన్ని ఒకటి అంటుకుపోతాయో ఆ విధంగా దేర్ విల్ బీ సమ్ సార్ట్ ఆఫ్ కొహెసివ్ ఫోర్స్ క్రియేటెడ్ బై దిస్ ప్లూరల్ ఫ్లూయిడ్ దట్ ఈస్ ప్రెజెంట్ బిట్వీన్ ద ప్లూరల్ మెంబ్రెయిన్స్. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ లంగ్స్ which are pink in color at the time of birth. But as we age, because our lungs are exposed to so much of polluted atmosphere, their color changes, of course. శైశవ దశలో లేదా పుట్టినప్పుడు మానవుల పుపుస కోశాలు పింక్ రంగులో ఉంటాయి. వయస్సు అయ్యే కొద్దీ ఎక్కువగా కాలుష్య కారకాలు లోపలికి చేరడం వల్ల వాటి రంగు మారుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ట్రకియా కనపడతా ఉంది. మీరు చూస్తే దిస్ ఈజ్ ట్రకియా. అఫ్ కోర్స్ దిస్ వన్ ఈజ్ ట్రకియా. పొడవుగా ఇక్కడ నాళంలాగా కనపడతా ఉంది కదా. లెట్ us go to the another slide.
లెట్ us గో బ్యాక్ టు ద స్లైడ్. సో దిస్ ఇక్కడ పొడవుగా కనపడుతున్న నిర్మాణము ఇది, ఈ నిర్మాణము ట్రకియా అంటారు. తర్వాత ఇది చూడండి, ఇక్కడ కుడివైపు ఉన్న ఊపిరితిత్తులో 3 లంబికలు ఉన్నాయి, ఎడం వైపు ఉన్న ఊపిరితిత్తులో కేవలం 2 లంబికలు మాత్రమే ఉన్నాయి. ఇదంతా బ్రాంచెస్ ఏ విధంగా ఏర్పడినాయి అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏదో తిరగబడిన చెట్టులాగా కనపడుతూ ఉంది. దిస్ ఈజ్ లుకింగ్ లైక్ వన్ ఇన్వర్టెడ్ ట్రీ లైక్ స్ట్రక్చర్. Now, branching network of trachea, bronchi and bronchioles constitute pulmonary tree, and this pulmonary tree is upside down tree. ఇదేదో తిరగబడిన వృక్షంలాగా కనపడతా ఉంది. ఈ ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ మీరు పరిశీలిస్తే ఇట్ లుక్స్ లైక్ అప్సైడ్ డౌన్ ట్రీ. ఫ్రమ్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ టు టర్మినల్ బ్రాంకియోల్స్ ఈజ్ కాల్డ్ కండక్టింగ్ పార్ట్. అంటే మనం ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్, తర్వాత నేసల్ చేంబరు, నేసో ఫ్యారింగ్స్, లారింగ్స్, తర్వాత ట్రకియా తర్వాత బ్రాంకై, బ్రాంకియోల్స్, ఇవన్నీ చూసాం కదా. అంతవరకు బ్రాంకియోల్స్ వరకు ఉన్న భాగాన్ని కండక్టింగ్ పార్ట్ అని వ్యవహరిస్తారు. ఫ్రమ్ ఆల్వియోలై టు దేర్ డక్ట్స్ ఇస్ కాల్డ్ రెస్పిరేటరీ పార్ట్ ఆర్ ఎక్స్చేంజ్ పార్ట్. అంటే ఊపిరితిత్తుల్లో ద్రాక్ష గుత్తుల్లాగా ఉన్న నిర్మాణాలని ఆల్వియోలై అంటారు. ఇవి గదుల్లాగా ఉంటాయి, దీంట్లోనే వాయు మార్పిడి జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఆల్వియోలై ఆర్ కాల్డ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ లంగ్స్, బికాస్ ద gaseous exchange takes place within the alveoli. Thoracic chamber is an airtight chamber. Respiration involves breathing, diffusion, transport of gases, again diffusion, followed by utilization of oxygen by cells. Now, mechanism of breathing ఎలా జరుగుతుంది, మనం ఊపిరి ఎలా తీస్తాం అనే అంశాలను నేర్చుకుందాం. మనకు ఊపిరితిత్తులు లేదా పుపుస కోశాలు చెస్ట్ క్యావిటీలో ఉంటాయి, అంటే ఉరక్కుహరంలో ఉంటాయి. ఊపిరితిత్తులకు దెబ్బ తినకుండా ఊపిరితిత్తులను ఆవరించి పర్షుకల చేత చేయబడినటువంటి ఉరః పంజరం ఉంటుంది. ఇది ముందుకు వెనకకు కదులుతుంటుంది. ఒక కొలిమితిత్తిలాగా మీ ఉరక్కుహరము, మీ చెస్ట్ వాలు ముందుకు వెనక్కి కదులుతుంటుంది. అదేవిధంగా ఊపిరితిత్తుల కింద భాగంలో ఉరక్కుహరాన్ని, ఉదరకుహరాన్ని వేరు చేస్తూ ఒక డోమ్ ఆకారంలో ఉన్నటువంటి ఉదర వితానం అనే నిర్మాణం ఉంటుంది. ఈ ఉదర వితానము ఫ్లాట్గా మారుతుంది, మళ్ళీ డోమ్ షేప్కి వస్తూ ఉంటుంది, పైకి కిందికి కదులుతుంటుంది. దీనివల్ల కూడా ఉరక్కుహర వైశాల్యం పెరుగుతుంది. అంటే ఉదర వితానం దేనికి సహకరిస్తూ ఉంది అంటే శ్వాసక్రియా చలనాలకు లేదా శ్వాసక్రియా కదలికలకు సహకరిస్తూ ఉంది అని చెప్పచ్చు. ఈ ఉదర వితానంలో ఏదైనా కారణాల వల్ల రంధ్రం ఏర్పడితే మనం చచ్చిపోతాం. బయట అక్కడ దెబ్బలు ఉండవండి, ఉదర వితానంలో మాత్రమే రంధ్రం ఉంటుంది. అలాంటప్పుడు అతను ఖచ్చితంగా ఊపిరి నిలిచిపోవడం వల్ల, శ్వాసక్రియ స్తంభించడం వల్ల మరణిస్తాడు. అంటే శ్వాస కదలికలకు మీ ఉరక్కుహరం ముందుకు వెనక్కి కదలాలి అంటే ఏం సహకరిస్తున్నాయంటే ఒకవైపు పర్షుకలు, ఇంకోవైపు ఉదర వితానం. పర్షుకల మధ్య ఉన్న కండరాలను పర్షుకాంతర కండరాలు అంటారు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రాసెస్ ఎంటైర్లీ ఇన్ ఇంగ్లీష్. Lungs are present in the chest cavity and lungs are protected by ribs. And these ribs that are present in the thoracic cavity and also abdominal cavity, they form one cage-like structure that is called thoracic cage. In between ribs, there are intercostal muscles. Of course, these are of two types, namely external intercostal muscles and internal intercostal muscles. Whatever may be, intercostal muscles are the muscles that are present between any two ribs. And due to the contraction and expansion of these intercostal muscles, rib cage and chest wall will be pushed either forward or pulled backward. And there is one more structure called a diaphragm that is separating the upper chest cavity from lower stomach cavity. And this diaphragm is normally dome shaped and it becomes flattened due to the action of
phrenic muscles. The muscles associated with the diaphragm are called phrenic muscles. And due to the action of phrenic muscles, the diaphragm simply gets contracted. That means it becomes flat shaped, leading to the increase in the size of the thoracic cavity. So, normally, if you compare the men and women, men depend on diaphragm for respiratory movements, whereas women depend on ribs more than diaphragm for respiratory movements. సో సాధారణంగా స్త్రీలు శ్వాసక్రియ కదలికల కోసం పర్షుకుల మీద ఎక్కువగా ఆధారపడతారు. ఉదర వితానం మీద కంటే కూడా పర్షుకుల మీదే వాళ్ళు ఎక్కువ ఆధారపడతారు. అదే పురుషులైతే పర్షుకుల మీద కన్నా కూడా శ్వాసక్రియ కదలికల కోసం ఉదర వితానం మీద ఆధారపడతారు. అండ్ ఇఫ్ యు ఫైండ్ సమ్ పర్సన్ డెడ్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇంజురీస్, the death might have occurred due to puncture in diaphragm. That means if some dead body is taken to you and if you don't observe any sort of external injuries on the dead body, you can attribute that death to the puncture of the diaphragm. అంటే మృత కళేబరం మీద బాహ్యంగా ఎటువంటి గాయాలు లేకుండా ఉంటే సాధారణంగా మరణం దేనివల్ల సంభవించి ఉండవచ్చు అంటే ఉదర వితానంలో రంధ్రం పడి శ్వాసక్రియ స్తంభించడం వల్ల సంభవించి ఉండవచ్చు. నౌ లెట్ us ఎక్స్ప్లెయిన్ ద ఫేజెస్ ఆఫ్ దిస్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. బాహ్య శ్వాసక్రియలో 2 దశలు ఉంటాయి. ఒకటి వచ్చి ఉచ్ఛ్వాసము, అంటే ఆమ్లజన్ని లోపలికి తీసుకోవడము. ఇంకొకటి నిశ్వాసము లేదా నిశ్వాసము, కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదలడం. External respiration has got 2 phases, namely inspiration and expiration. Inspiration is nothing but filling the lungs with oxygen, and external respiration is expulsion of carbon dioxide, and this process is called expiration or exhalation. సో ఒకదాన్ని ఇన్స్పిరేషన్ అంటారు, ఇంకో దాన్ని ఎక్స్పిరేషన్ అంటారు. ఇన్స్పిరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫిల్లింగ్ ఆఫ్ ద లంగ్స్ విత్ ఆక్సిజన్. Exhalation or expiration is expulsion of carbon dioxide from the lungs. During inspiration, lungs are filled with oxygen, and during expiration, the lungs are emptied simply. So, let us see what steps are involved in inspiration. First, chest wall should be pushed forward. Diaphragm should become flat. Both these actions result in increase in the size of the thoracic cavity or chest cavity. Once the thoracic volume increases, the pressure decreases, and there is more external pressure, less internal pressure. And according to Bernoulli's theorem, any fluid travels from high pressure area to low pressure area. Because there is greater external pressure, the air simply rushes into the lungs where low pressure is there. Now exactly the opposite process occurs during exhalation, where the flattened diaphragm will become normal, will become dome shaped again. Chest wall is pushed backward. Thoracic cavity size decreases, leading to high pressure inside and low pressure outside. As a result, the carbon dioxide is simply pushed out. ఇన్స్పిరేషన్లో ఛాతీ ముందుకు నెట్టబడుతుంది, ఉదర వితానం ఫ్లాట్ అవుతుంది, తద్వారా ఉరకుహర వైశాల్యం పెరుగుతుంది. ఉరకుహరం లోపల తక్కువ పీడనం ఉంటుంది, శరీరం బయట ఎక్కువ పీడనం ఉంటుంది. కాబట్టి బయట నుంచి గాలి దూసుకొని వచ్చి ఊపిరితిత్తుల్లోకి వచ్చి చేరుతుంది. ఎక్సలేషన్లో, నిశ్వాసంలో దీనికి వ్యతిరేక దిశలో చర్యలు జరుగుతాయి. ఫ్లాట్గా మారినటువంటి ఉదర వితానం తిరిగి డోమ్ ఆకారానికి వస్తుంది, ఛాతీ వెనకకు లాగబడుతుంది, లోపల ఉరకుహరంలో పీడనం పెరుగుతుంది, తద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తుల నుంచి బయటకు నెట్టబడుతుంది. ఇన్స్పిరేషన్ ఈజ్ యాక్టివ్ ప్రాసెస్,
Expiration is a passive process. Diaphragm muscles are called phrenic muscles. Muscles between ribs are called intercostal muscles. I have already explained this. Now, the volume of the air involved in breathing movements is calculated by spirometer. స్పైరోమీటర్ అనే పరికరం ద్వారా బ్రీతింగ్ మూమెంట్స్లో ఎంత గాలిని పీల్చుకుంటున్నాం అనే దాన్ని లెక్క కట్టచ్చు. వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్స్పైర్డ్ ఆర్ ఎక్సేల్డ్ డ్యూరింగ్ నార్మల్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్సలేషన్ ఈస్ కాల్డ్ టైడల్ వాల్యూమ్. ఇట్ ఈస్ 500 ml. The maximum volume of air that can be inhaled during forced breathing is inspiratory reserve volume. Like that, the volume of air remaining in the lungs even after forcible expiration is called residual volume. The maximum volume of air that can be exhaled during forcible breathing is called expiratory reserve volume. Inspiratory capacity means total volume of air a person can inhale after normal expiration is called inspiratory capacity. Functional residual capacity is the volume of air that remains in the lungs after normal expiration. Maximum volume of air a person can breathe in after forced expiration is vital capacity. సో ఇవన్నీ కూడా మన ఊపిరితిత్తుల పనితీరు ఎలా ఉంది అని కనుక్కోవడానికి పరీక్షలు చేసేటప్పుడు అంచనా వేస్తారు. టోటల్ లంగ్ కెపాసిటీ is the total volume of air accommodated in the lungs at the end of forced inspiration. అఫ్ కోర్స్ టీఎల్సీ అంటే టోటల్ లంగ్ కెపాసిటీ అండ్ వీసీ అంటే వైటల్ కెపాసిటీ. సో ఇవి ఎక్స్టర్నల్ రెస్పిరేషన్లో ఉన్నటువంటి వివిధ క్రియాంగాలు అంటే శ్వాసక్రియాంగాలు అండ్ అదేవిధంగా వివిధ చర్యలు. సో లెట్ మీ సమ్ అప్. రెస్పిరేటరీ సిస్టమ్ బర్న్స్ ద ఫ్యూయల్, namely glucose. During respiration, ATP is released. As a result, heat is generated. There are two types of respirations, namely aerobic respiration and anaerobic respiration. Anaerobic respiration takes place in the absence of oxygen, whereas aerobic respiration takes place in the presence of oxygen. In yeast, the end product of anaerobic respiration is alcohol, whereas in case of mussels and bacteria, the end product of anaerobic respiration is lactic acid, and accumulation of lactic acid leads to muscle fatigue. There are two types of respiration, namely indirect respiration and direct respiration. In case of insects, the blood lacks respiratory pigment. As a result, it doesn't have the capacity to transport respiratory gases. But to compensate the loss of this respiratory pigment, insects have developed a system of branched tubes called a tracheal system, which directly pour oxygen onto the surfaces of the tissues and cells. That is the reasons why insects have become hyperactive. That is the basic reason why insects have become hyperactive. And of course, protozoans respire through general body surface. And coming to fishes, bronchial respiration is exhibited by fishes. In case of frog, buccopharyngeal, cutaneous and pulmonary respiration are observed. In case of human beings, the respiratory passage starts with external nostrils and ends with bronchioles and alveoli. There are two phases in external respiration, namely inspiration and expiration. And in breathing movements, diaphragm and intercostal muscles play a vital role. So this is about the respiratory system. Thank you very much and good luck.